సజీవవాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామున శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము మరొక అంశంతో మీ ముందుకు వస్తూ ఉన్నాను. ఈ దినము మనం ధ్యానం చేయబోతున్న అంశం, గంతులు వేసే జీవితము నీ ముందుంది. కుంటితనముతో పుట్టిన ఒకనిని కొందరు ప్రతి దినము మోసుకొని దేవాలయం బయట భిక్షమవుటకు కూర్చుండబెట్టేవారు. ఈ భిక్షగాడు పుట్టినది మొదలు కొందరి మీద ఆధారపడి బ్రతకడమే. తను సొంతంగా ఏమీ చేయలేని పరిస్థితి. అడుక్కున్నప్పుడు వచ్చే డబ్బుతోనే దినము గడిచేది. ప్రతి దినము ఎవరైనా ఏమైనా ఇస్తారేమోనని ఎదురు చూడడమే. తన జీవితం అంతా ఎదుటివాని చేతులను ఆశతో చూడడమే తప్ప మరొక పని లేదు. ఒకరోజు దేవాలయం దగ్గర పేతురు, యోహానులు కనిపించారు. అలవాటు ప్రకారముగా ఈ భిక్షగాడు ఏమైనా దొరుకుతాయేమోనని వారి చేతుల వైపు ఆశతో చూస్తున్నాడు. కానీ పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొంది దిగ్గున లేచి నిలిచి నడిచాడు. అంత మాత్రమే కాదు, నడుచుచు గంతులు వేయుచు దేవుణ్ణి స్తుతించుచు పేతురు, యోహానులతో కూడా దేవాలయంలోనికి వెళ్ళాడు. అక్కడ పరిస్థితి గమనిస్తే భిక్షకునికి కావాల్సింది డబ్బులు, కానీ పేతురు, యోహాను దగ్గర దేవుని వరం ఉంది. డబ్బులు ఇస్తే ఆ పూటకు మాత్రమే తినేవాడు. భిక్షకుడు ఆ పూట బ్రతుకుటకు ఆలోచించాడు, కానీ దేవుడు ఆ భిక్షకుని జీవితం అంతటి గురించి ఆలోచించాడు. దేవుని కార్యం భిక్షగాడిని గంతులు వేసేలా చేసింది, సంఘంలో చేర్చింది, క్రీస్తుని వెంబడించేలా చేసింది, నిత్యరాజ్య వారసుని చేసింది, మరలా భిక్షమడిగే పరిస్థితి తన జీవితంలో రానివ్వకుండా చేసింది. ప్రియ స్నేహితుడా, ఈ భిక్షవాని వలె నీకున్న అవసరాలలో, క్లిష్టమైన పరిస్థితులలో మనుషుల చేతుల వైపు చూస్తున్నావా? మనుషుల మీద ఆధారపడితే ఒక్కరోజు మాత్రమే బ్రతకగలవు. మనము ఈ ఒక్కరోజు గడిస్తే చాలు, ఈ ఒక్క సమస్య నుండి బయటపడితే చాలనుకుంటాం. కానీ దేవుడు మన జీవితం అంతటికీ కావలసిన వాటి గురించి ఆలోచిస్తాడు. నీవు ఒక్కరోజు కాదు, జీవితమంతా గంతులు వేయాలని దేవుడు ఆయన కార్యములు సిద్ధపరుస్తున్నాడు. దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచినట్లు నీవు దాసుని వలె అందరి దగ్గర అడుక్కోకు. కుమారుని వలె ధైర్యముగా దేవుని దగ్గర నుండి నీ కొరకు నీకు కావలసినవి, దేవుడు సిద్ధపరిచినవి తీసుకో. తప్పిపోయిన కుమారుని మనస్సు ఎలా ఉందంటే, నీ పనివారిలో ఒకని వలె పని చేస్తానని అడిగాడు. కానీ తండ్రి మనస్సు, నీవు దాసునివి కాదు, నీవు పడిపోయిన నా కుమారునివే, నిలబడిన నా కుమారునివే అని తలంచాడు. ఈరోజు నీ ఒకవేళ పడిపోయి ఉంటే దేవుడు విడిచిపెడతాడేమోనని అనుకోవద్దు. నీవు పడిపోయిన దేవుని కుమారునివే, నిలబడిన దేవుని కుమారునివే. కానీ ఆ తప్పిపోయిన కుమారుని వలె పశ్చాత్తాపడి ఆయన దగ్గరకు వస్తే అడుక్కునే పరిస్థితిని దేవుడు నీ జీవితంలో ఎన్నడూ కలగనీయడు. కాబట్టి ఈరోజు ఆ ఒక కుంటివాడు దేవాలయం బయట ఏ విధంగా అయితే తేరి చూచి పేతురు, యోహాను చెప్పిన మాటను నమ్మాడో, అదే విధముగా నీవు దేవుడు నామంలో ఏమైనా చేయగలవని, దేవుడు నీ జీవితంలో ఏమైనా చేయగలని నమ్మితే గంతులు వేసే జీవితాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఇట్టి మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.